హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటంటే సంక్రాంతి కానుక జనవరి 14వ తేదీ నుంచి 3 పథకాల డబ్బులను అయితే కనుక విడుదల చేయబోతున్నారు. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో అయితే తెలుసుకుందాము. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీరు ఎన్ని లైక్స్ ఇస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది. వీడియో కూడా ఎక్కువ మందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. వీడియో యూస్ఫుల్ అనిపిస్తే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మనకు ఈ యొక్క సంక్రాంతి కానుకగా 3 పథకాలకు సంబంధించిన నిధులు అయితే కనుక జమ చేయబోతున్నారనమాట. అందులో మొదటగా చూసుకుంటే కనుక మనకు కేంద్ర ప్రభుత్వం రైతులకైతే కనుక 2,000 రూపాయలు అయితే జమ చేయబోతోంది. అంటే మనకు పీఎం కిసాన్ పథకం ద్వారా అయితే కనుక 16వ విడత డబ్బులను అయితే కనుక జమ అయితే చేయబోతోంది. ఈ యొక్క పీఎం కిసాన్ పథకం ద్వారా ప్రతి సంవత్సరం 6,000 రూపాయలు అనేది 3 విడతల్లో అంటే ఒక్కొక్క ఇన్స్టాల్మెంట్లో 2,000 రూపాయల చొప్పున అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఇప్పటి వరకు మనకు 15 విడతలు అయితే జమ చేశారు. ఇప్పుడు 16వ విడత కింద ఈ యొక్క జనవరి నెలలో అంటే సంక్రాంతి కానుకగా అయితే కనుక విడుదల చేసే అవకాశం అయితే ఉంది. మ్యాక్సిమం మనకు ఈ యొక్క జనవరి 15వ తేదీలోపు జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట. ఈ రకంగా రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి 2,000 రూపాయలు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. ఇక తర్వాత రెండవ పథకం చూసుకుంటే జనవరి 23వ తేదీన ఏపీ మహిళలకైతే కనుక ఒక అదిరిపోయే శుభవార్త అయితే చెప్పారు. డైరెక్ట్గా మనకు 12,500 రూపాయల వరకు బ్యాంక్ ఖాతాల్లోకి అయితే కనుక జమ అయితే చేయనున్నారు. మనకు వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా మహిళలకు 4వ విడతకు సంబంధించిన రుణమాఫీ డబ్బులను అయితే కనుక జమ చేయబోతున్నారు. అందులో భాగంగానే 2019 ఏప్రిల్ 10కి ముందు అంటే ఎలక్షన్స్కి ముందు ఎవరైతే మహిళలు డ్వాక్రాలో ఉండి రుణం తీసుకొని ఉంటారో తీసుకున్న రుణాన్ని సకాలంలో చెల్లించి ఇంకా అప్పు ఏమన్నా మిగిలి ఉంటుందో ఆ యొక్క అప్పును 4 విడతలకు అయితే కనుక జమ చేస్తామని అయితే చెప్పారు. దాన్నే రుణమాఫీ అని అయితే చెప్పారనమాట. ఇప్పటికి 3 విడతల డబ్బులు జమ చేశారు. 4వ విడత కింద ఈ యొక్క జనవరి 23వ తేదీ నుంచి జనవరి 29వ తేదీ వరకు అయితే కనుక జమ చేయడం జరుగుతుంది. గరిష్టంగా ఒక్కొక్క మహిళకు 12,500 రూపాయల వరకు అయితే కనుక జమ చేసే అవకాశం ఉంది. ఇక 3వ పథకం చూసుకుంటే కనుక మనకు వైఎస్ఆర్ చేయూత 18,750 రూపాయలకు సంబంధించి 4వ విడత డబ్బులను అయితే జమ చేయబోతున్నారు. అంటే మనకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గానికి చెందిన 45 నుంచి 60 సంవత్సరాలు కలిగిన మహిళలకైతే కనుక ఈ యొక్క 18,750 అయితే జమ చేస్తారు. ఇప్పటికి 3 విడతల డబ్బులు జమ చేశారు. 4వ విడత డబ్బులు అనేది మొదట మనకు ఈ యొక్క జనవరి నెలలో ప్రారంభిస్తామన్నారు. తర్వాత దీన్ని పోస్ట్ పోన్ అయితే చేశారనమాట. సో ఫిబ్రవరి 5వ తేదీన అయితే కనుక ఈ పథకానికి సంబంధించిన నిధులు అయితే కనుక విడుదల చేయడం జరుగుతుంది. సో మనకేంటంటే కనుక ఈ యొక్క జనవరి 22వ తేదీన ఫైనల్ ఎలిజిబుల్ లిస్ట్ అయితే రావడం జరుగుతుంది. ఆ యొక్క లిస్టులో పేరుండే వాళ్ళందరికీ మనకు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు మొత్తంగా మనకు 10 రోజుల పాటు ఈ పథకానికి సంబంధించి ఆ యొక్క మహిళల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోలోని ఇన్ఫర్మేషన్. వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.